టు 99 టీవీ. నేను సంజన. పాకిస్తాన్ నేరుగా ఇండియాతో తలపడలేక ఉగ్రవాదులను మనపైకి ఉసిగొలుపుతోంది. మోదీ వచ్చాక ఇప్పటికే నేరుగా 2 పర్యాయాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ పేలుడు కూడా కొత్త పద్ధతిలోనే కుట్ర పన్నారు ఉగ్రవాదులు. ఇక ఢిల్లీలో కారు బాంబు పేలుడు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఉగ్రదాడి జరగడం అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఇక ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. దాడి జరిగిన వెంటనే పోలీసులు, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భారత నిఘా సంస్థలు కొన్ని ముఖ్యమైన ఆధారాలను కనుక్కున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద శిబిరాలు మళ్లీ చురుకుగా మారినట్లు గుర్తించారు. ముఖ్యంగా భారతదేశానికి పొరుగు దేశాల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు మళ్లీ ప్రారంభమయ్యాయని, అక్కడి నుంచే కొత్త ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై దూకుడు చర్యలు ప్రారంభించింది. పహల్గాం దాడి తర్వాత మరింతగా ఉక్కుపాదం మోపింది భారత్. ఉగ్రవాద శిబిరాలను ఒక్కొక్కటిగా గుర్తించి లక్ష్యంగా చేసుకుని కూల్చివేసింది. ఇక ఆ క్రమంలో జైషే మహమ్మద్ గ్రూప్ కి చెందిన ప్రధాన స్థావరాన్ని భారత సైన్యం ధ్వంసం చేసినట్లు అధికారిక వర్గాలు అప్పట్లోనే ప్రకటించాయి. ఆ తర్వాత కూడా భారత భద్రతా దళాలు అనేక ఉగ్రవాద నేతలను మట్టుపెట్టాయి. ఇలాంటి కట్ట చర్యల వల్ల కొంతకాలం ఉగ్రవాదులు పూర్తిగా మౌనంగా ఉన్నారు. అయితే ఇటీవల మళ్లీ వారు చురుకుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్కు సమీపంలో ఉన్న దేశాలు, ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ ఉగ్రవాద శిక్షణ శిబిరాల కేంద్రాలుగా మారుతున్నట్లు సమాచారం. అక్కడ ఉగ్రవాద గ్రూపులు మళ్లీ కొత్త వారిని తీసుకుని శిక్షణిస్తున్నారని తెలిసింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద శిబిరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని నిఘా నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ కొత్త శిబిరాలు భారత్పై మళ్లీ దాడులు చేయడానికి సన్నద్ధమవుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం తాజా ఢిల్లీ పేలుడు వెనుక టర్కీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలకు అవసరమైన ఆయుధాలు, నిధులు, కమ్యూనికేషన్ సదుపాయాలు టర్కీ ద్వారా అందుతున్నాయని అనుమానిస్తున్నారు. భారతదేశం చుట్టూ ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద స్థాయిలో దాడులు జరపాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు కూడా ఆ యత్నాల్లో భాగమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భారత్లోకి అక్రమంగా ప్రవేశించే వ్యక్తులను గురించి అరెస్టు చేస్తున్నాయి. కానీ ఈసారి జరిగిన ఆత్మాహుతి దాడిని అంచనా వేయలేకపోయారు. ప్రస్తుతం నిఘా సంస్థలన్నీ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసి రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశాయి. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.